హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ రోజు వీడియోలో ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్ గా టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ పచ్చడి 2 or 3 months వరకు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 months వరకు కూడా నిలువ ఉంటుంది. మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1 kg టమాటాలని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎలాగ కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో దీన్నైతే ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి సరిపడా చింతపండు తీసుకోవాలండి. నారలు ఏమి లేకుండా చూసుకొని తీసుకోవాలి. ఒక 20 grams వరకు అయితే చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ పచ్చడికి 1 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి ఇలా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇలా ఆవాలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవి చల్లారాలి కంప్లీట్ గా. ఇప్పుడు టమాటాల్లో చింతపండు వేసుకుందామండి. ఇలా చింతపండు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎలాంటి వాటర్ వేయకూడదు ఈ పచ్చల్లో. ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి అది ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, అందులో ఒక 4 లవంగాలు, 2 యాలకులు, ఒక 5-6 మిరియాలు వేసేసుకొని ఇలా పొడిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మెంతులు, జీలకర్ర ఇంకా ఆవాలు ఇలా పొడి చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడికాయో లేదో చూద్దాము. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ అనేది చూసారా, ఎలాంటి వాటర్ వేయకుండానే మనకి టమాటాల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా నీళ్లు ఊరిపోయాయి. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో దీనిని కలుపుకుంటూ ఉండాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లో పెడతారు. టమాటాలు కంప్లీట్ గా ఎండబెట్టి కూడా పెడతారండి. సో ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్ గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా నీళ్ళు అనేవి ఎగిరిపోయే వరకు ఈ టమాటాలను అయితే ఉడికించుకోవాలి. ఎలాంటి వాటర్ అనేది టమాటాల్లో ఉండకూడదు. దగ్గర పడే వరకు వీటిని ఉడికించుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలండి. చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వెల్లుల్లి అనేది ఈ పచ్చళ్ళలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకొని మనం ముందుగా టమాటాలు చల్లారనిచ్చి ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ప్యూరీ లాగా మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనిని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి ఈ పచ్చడిని. ఇప్పుడైతే పోపుకి సరిపడా, మనకి పచ్చడికి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలండి. 1 kgకి 200 ml వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇందులో మిగతా అన్ని కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపకూడదండి. పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడైతే ఇందులో కొంచెం చల్లారాక ఇందులో ఒక 50 గ్రాముల వరకు కారం, అలాగే ఒక 30 గ్రాముల వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర పొడి, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. మరి మీలో ఎంతమందికి పచ్చడి తెలుసు, ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.